గెయిన్స్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ పరిస్థితి ఏంటి? ఎక్కువ చాలా మంది ఎస్టిమేట్ చేశారు బ్యాంకులే పెద్ద పెరగలేదు ఇటీవల కాలంలో, పెరుగుతాయి అని అంచనా వేస్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని ఎట్లా చూడొచ్చు ఆ సెక్టర్ ని? సో మీరు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అని గమనించినట్లయితే రీసెంట్ గా పడ్డటువంటి సెగ్మెంట్స్ తో కంపేర్ చేస్తే లోయెస్ట్ గా ఫాలో అయింది బ్యాంకింగ్ సెగ్మెంట్. అందులో ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ చాలా తక్కువ పడింది. అండ్ అదే ఫైనాన్స్ సెగ్మెంట్ యొక్క చార్ట్ మీరు గమనించినట్లయితే ఫైనాన్స్ సెగ్మెంట్ దాని యొక్క ఆల్ టైమ్ హైని కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. అంటే మనకి మార్కెట్ అంతా వీకర్ గా ఉన్నప్పటికీ మార్కెట్ లో నెక్స్ట్ ఏవైతే ఫ్యాక్టర్ కాబోతున్నాయో వాటికి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది, మనం గమనించుకోవట్లేదు అంతే. నేను అదే చెప్పేది, మనం ప్రభుత్వం ఏం చేస్తుందో దాన్ని గమనిస్తూ, ప్రభుత్వం ఏ రంగాన్ని ప్రోత్సహిస్తుందో దాన్ని గమనిస్తూ వాటిల్లో పెట్టుబడి పెట్టినట్లయితే అవి సైలెంట్ గా పైకి వెళ్ళే రేట్ కట్స్ ఇప్పుడు వల్ల బ్యాంకింగ్ విల్ బి ఇంకా చాలా పెరిగే అవకాశం. 100%. సో సహజంగా మనం ఈ ఫైనాన్స్ సెగ్మెంట్ కి సంబంధించిన ఒక ఫ్లోని అర్థం చేసుకోవాలి. ఆర్బీఐ దగ్గర నుంచి బెనిఫిట్స్ బ్యాంక్స్ తీసుకుంటాయి, బ్యాంక్స్ దగ్గర నుంచి ఎన్బిఎఫ్సి తీసుకుంటది, ఎన్బిఎఫ్సి దగ్గర నుంచి మైక్రో ఫైనాన్స్ నుంచి ప్రజల దగ్గరికి డబ్బులు వెళ్తూ ఉంటాయి. సో ఈ ప్రక్రియలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం అయితే డెఫినెట్ గా చేస్తారు. అందులో ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వచ్చాయి అని అంటే సహజంగానే కొంతవరకు లోన్స్ ని యాక్సెలరేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అందులో నెంబర్ 1 పొజిషన్ లో ఎన్బిఎఫ్సిస్ ఉండే ప్రయత్నం చేస్తాయి. అండ్ బజాజ్ ఫైనాన్స్ లాంటి ఒక కంపెనీస్ ఒక ప్రెసెన్స్ అండ్ ఫుట్ ప్రింట్ కూడా ఈ మార్కెట్ లో చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కనుక జరిగితే సహజంగానే మార్కెట్ లో ప్రజలు కొంతవరకు ఖర్చులు పెట్టే ప్రయత్నం చేస్తారు, కొత్త లోన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. అటువంటి వాటిలో ముందంజలో ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ అయితే ముందడుగు వేస్తూనే ఉంది. సో ఇటువంటి ఎన్బిఎఫ్సిస్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ డెఫినెట్ గా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. మొన్న చాలా మంది అన్నారు స్మాల్ మిడ్ క్యాప్ అవాయిడ్ చేయండి అని చెప్పి, కానీ అవి విపరీతంగా పెరుగుతున్నాయి స్మాల్ అండ్ మిడ్ క్యాప్. సో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కి సంబంధించి ఇంకా నేను నా స్టాండ్ ని మెయింటైన్ చేస్తున్నాను. ఇంకా నేను ఎంట్రీ తీసుకోవడానికి కంఫర్టబుల్ పాయింట్ లో చూడట్లేదు. ఎస్ఐపి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మంత్లీ కొద్దిగా అక్యుములేట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అది బాగానే ఉండొచ్చేమో, కానీ ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ ఇంకా కొంతవరకు ఎక్స్పెన్సివ్ గానే ఉంది. సో సహజంగా కంటే కొంచెం ఎక్కువనే పెరిగినట్టు కనిపిస్తుంది స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఆల్సో. ఇప్పుడు చిన్న వాళ్ళు ఇంట్లో ఉండే చిన్నవాడు సహజంగా దూకుడు ప్రదర్శిస్తూ ఉంటాడు. అట్లాంటిదే ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కూడా కింద పడేటప్పుడు కానీ పైకి లేసేటప్పుడు కానీ కొంతవరకు దూకుడు ఎక్కువగానే ఉంటది. ఆ దూకుడు చూసి మనం వాళ్ళ మీద కనుక పెట్టుబడులు పెడితే ఏం జరుగుతుంది? స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో మొన్న వచ్చింది బాటమా ఈ రెండు స్మాల్ క్యాప్ 50 గానీ మిడ్ క్యాప్ 100 గానీ. సో స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కి సంబంధించి బాటమ్ ఫార్మేషన్ కి సంబంధించి మనం క్లియర్ గా చెప్పలేం, కానీ మనకు హయ్యర్ సైడ్ వెళ్ళడానికి అయితే ప్రాబిలిటీ ఎక్కువ లేదని చెప్పొచ్చు. అదే లార్జ్ క్యాప్ సెగ్మెంట్ లో మన హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ప్రాబిలిటీ ఎక్కువగా ఉందని మాత్రం చెప్పొచ్చు. సో హయ్యర్ సైడ్ వెళ్ళడానికంటే 26,200 ఈజీగా బ్రీచ్ అవుద్దా? ఇదే మాత్రమే ఈసారి కొంత కష్టంగా కనిపిస్తుంది. ఈవెన్ మనకి ఆ వైటో క్యాపిటల్ కి సంబంధించినటువంటి ఆ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ కూడా దాని గురించి అదే మాట్లాడుతున్నారు రీసెంట్ గా కొన్ని జరిగినటువంటి సమావేశాల్లో. ఇంతకు ముందు మనం చూసినటువంటి మార్కెట్ అయితే ఇక మీద చూడకపోవచ్చు. మార్కెట్ అనేది దాని వాస్తవ ప్రపంచాన్ని జనాలకి పరిచయం చేసే ప్రయత్నం చేస్తుంది. 2 అడుగులు పైకి వేసినట్లయితే 1 అడుగు కిందకి వేస్తుంది. ఇలాగా మాత్రమే మార్కెట్ పైకి వెళ్తుంది. కానీ ఒకటే సింగిల్ ర్యాలీలో ఇంతకు ముందు ఇచ్చినట్టుగా 15% లార్జ్ క్యాప్ లో 22% మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఇచ్చేటువంటి ప్రయత్నాలు సహజంగా చేయదు. రాబోతున్నటువంటి నెక్స్ట్ 3 నుంచి 5 సంవత్సరాల వరకు కూడా మార్కెట్ ఒక బుల్ ర్యాలీ ప్రక్రియలో కాకుండా ఒక స్ట్రక్చరల్ ఫార్మేషన్ తోటి పైకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడే యాక్చువల్ గా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని పెంచుకోవాల్సిన టైం వచ్చింది. ఇంతకు ముందు వరద వచ్చినప్పుడు అన్ని కొట్టుకొచ్చినట్టుగా ప్రతి స్టాక్ కొట్టుకొచ్చి మనకి రిటర్న్స్ అనేది డెలివర్ చేశాయి. కానీ ఇక మీదట మనకి వరద అనేది రాదు. మార్కెట్ లో ఎట్లయితే మనకు వర్షాలు పడితే ఎలా అయితే రిజర్వ్ చేసుకొని కొద్దిగా వదులుతామో అదే ప్రక్రియలో ఒక ప్లానింగ్ చేసుకుంటూ ఎటువైపుగా మన ఫండ్స్ ఫ్లో చేయాలి, అంటే ఎటువైపు గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అటు ప్రభుత్వం అయి ఉండొచ్చు లేదా ప్రైవేట్ క్యాపెక్స్ అయి ఉండొచ్చు, ఎటువైపుగా పెడుతున్నాయో చూసుకొని మనం పెట్టుబడి పెట్టాలి. చివరిగా ఎఫ్ఐఐస్ మళ్ళీ లాస్ట్ 2 days లో సెల్లింగ్ లో ఉన్నారు. ఇవాళ 1,538 crores సెల్లింగ్. నిన్న కూడా దాదాపుగా 5,900 కోట్ల వరకు కూడా సెల్లింగ్ చేశారు. 3-4 days బయింగ్ ఉండి మళ్ళీ సెల్లింగ్ వచ్చారు. సహజంగా మనకి ఏదైనా ఒక మేజర్ ఈవెంట్ ఉంటుందో అటువంటి టైంలో వాళ్ళు కొంతవరకు కూల్ ఆఫ్ అయ్యే ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళకి ఏదైనా గుడ్ ఎక్స్పెక్టేషన్స్ కనుక లేనట్లయితే డెఫినెట్ గానే కొంతవరకు కూల్ డౌన్ అయ్యే ప్రయత్నం చేస్తారు. మేబీ కూల్ డౌన్ అయి ఉండొచ్చు. దీన్ని ఇంకో విధంగా కూడా మాట్లాడుకోవచ్చు. మొన్నటి వరకు విపరీతంగా మార్కెట్ ని పెంచి మనం కూడా చెప్పాం ప్రాఫిట్ బుకింగ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో చేసుకోవాల్సిన టైం ఇది అని. మేబీ ఏమన్నా కొంతవరకు ఏమన్నా చిన్న చితక వాటిల్లో ఐపీఓ లిస్ట్ అయిన వాటిల్లో కూడా ఏమైనా మిగులు ఉంటే కనుక వాటిలో ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసే వాటిల్గానే చూడాలి. ఒకవేళ వాళ్ళు ఎంటైర్ మార్కెట్ ని సెల్ ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు మార్కెట్ అసలు ఇన్ని పాయింట్స్ పైకి వెళ్ళే అవకాశం కూడా లేదు. అది రియాలిటీ కానీ లేకపోతే మనకి ఎఫ్ఎంసీజీ కానీ ఇవన్నీ బాగా పెరిగాయి. ఇవన్నీ పెరిగాయనంటే కొన్ని సెగ్మెంట్స్ లో సెల్లింగ్ చేశారు, వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటి సెగ్మెంట్స్ లో బయింగ్ చేసుకుని ఉండొచ్చు. అదే విధంగా మనం డిఏఎస్ ని చూస్తే విపరీతమైన బయింగ్, వాళ్ళు 1,538 కోట్లు సెల్లింగ్ చేసినట్లయితే డిఏఎస్ 2,809 కోట్లు బయింగ్ చేశారు. సో వాళ్ళు కూడా కొంతవరకు కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. సో ఒకవేళ మార్కెట్ కిందకు వచ్చిన ప్రతిసారి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ ప్రింట్ కూడా మనం కొంతవరకు వీటిల్లో డొమెస్టిక్ కన్సంప్షన్ సైడ్
డొమెస్టిక్ మార్కెట్ సైడ్ కొంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ వెళ్లే అవకాశాలు కనపడుతుంది. సో ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేసిన వెంటనే రేపు మార్కెట్ కొలాప్స్ అయ్యే అవకాశం